ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ లివింగ్ ద సూపర్ న్యాచురల్. అసహజరీతమైన జీవితాన్ని ఎలా జీవించాలి, సూపర్ న్యాచురల్లో ఎలా జీవించాలనే అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నామండి. సో ఈరోజు నేను మీతోటి కొన్ని అంశాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఇంతకుముందు ఎపిసోడ్స్లో మనము అనేకమైన విషయాలు మనం తెలుసుకున్నాము. క్రీస్తులో మనం ఎవరము, విశ్వాసము ద్వారా మనము ఎలా జీవించగలుగుతాము, అదేవిధంగా క్రీస్తు మనకి చట్టపరమైన హక్కులు ఏవి కల్పించాడు, అండ్ ఇంకొకటి మన నోటి కన్ఫెషన్ ద్వారా, మన రెన్యూవల్ ఆఫ్ మైండ్ ద్వారా అవి మనకి ఎలా హెల్ప్ అవుతాయి మనం సూపర్ న్యాచురల్గా జీవించడానికి అనే అంశాల గురించి మనం ధ్యానించుకున్నాం. ఈ వీక్ ఏం నేర్చుకోబోతున్నామంటే కొన్ని హ్యాబిట్స్ ద్వారా మనం ఎలా సూపర్ న్యాచురల్గా జీవించగలుగుతాం అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోకపోతున్నాం ఈ యొక్క ఎపిసోడ్లో. సూపర్ న్యాచురల్ లైఫ్ స్టైల్ అనేది ఎప్పుడో ఒకసారి జరిగే అంశం కాదు ఒక బిలీవర్ జీవితంలో. సూపర్ న్యాచురల్గా జీవించడం అనేది ఒక క్రైస్తవుడి జీవితంలో రోజు దినదినము సూపర్ న్యాచురల్గా మనం జీవిస్తూ ఉండాలి. ఇట్స్ నాట్ అ వన్ టైమ్ ఈవెంట్ ఆర్ వన్ ఒకేషనల్ ఈవెంట్ విచ్ హ్యాపెన్స్ ఇన్ అ బిలీవర్స్ లైఫ్, బట్ ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ a Christian believer's life. We are living from heaven to earth. చాలాసార్లు దేవుడు మనల్ని ఈ ఎర్త్లో క్రియేట్ చేసి దీని మీద మనకి డొమినియన్ కల్పించినప్పటికీ బైబిల్ ఏమని చెప్తుందంటే వీఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. సో మన పొజిషన్ అనేది ఈ ఎర్త్ మీద లేదు. మనం ఫిజికల్గా ఈ యొక్క భూమి మీద జీవిస్తున్నప్పటికీ మన యొక్క ఆత్మ హెవెన్లీ ప్లేసెస్లో వీఆర్ సిట్టింగ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ విత్ క్రైస్ట్. సో క్రీస్తులో మనం ఆ యొక్క హెవెన్లీ ప్లేసెస్లో మనము నివసిస్తున్నాం కాబట్టి మనం అక్కడి నుంచి ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్ వి రూల్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్. అందుకే యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతిసారి పరలోక ప్రార్థనలో ఏమని చెప్పాడంటే, నీ చిత్తము పరలోకమునందు ఏ విధంగా అయితే ఉందో భూమి మీద కూడా అదే విధంగా నెరవేరబడును కాక అని యేసుక్రీస్తు కూడా ప్రార్థించాడు. అనగా వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ హెవెన్ డౌన్ టు దిస్ ఎర్త్. ఎప్పుడైతే హెవెన్ అనేది మన జీవితంలో అడుగు పెడుతుందో, పరలోకము అనేది మన జీవితంలో అడుగు పెడుతుందో, సూపర్ న్యాచురల్ అనేది మన జీవితంలో అడుగు పెడుతుందో, మనము న్యాచురల్గా జీవించడానికి ఎటువంటి విధమైన ఎక్స్క్యూజ్ లేదండి. దో వి బిలాంగ్ టు దిస్ వరల్డ్, దో వీఆర్ ఇన్ దిస్ వరల్డ్, వీఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పి బైబిల్ చెప్తుంది. మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ మనం ఈ లోకానికి సంబంధించిన వారము కాదు. ఎందుకనగా మన యొక్క ఆత్మ పరలోకంలో హెవెన్లీ ప్లేసెస్లో కూర్చున్నది. సో సూపర్ న్యాచురల్గా జీవించడం అనేది మనం దినదినము మనం జీవించాలి. ఇదేదో ఎప్పుడో ఒకసారి మనము అనుభవిస్తే సరిపోదు, కానీ ప్రతి దినము మనం ఈ సూపర్ న్యాచురల్లో మనం జీవిస్తుండాలి. ఇది ఒక లైఫ్ స్టైల్ లాగా మనం అలవాటు చేసుకోవాలండి. అది ఎప్పుడు జరుగుతుందంటే మన యొక్క మనస్సు మారినప్పుడు, మన యొక్క ఆలోచన విధానం మారినప్పుడు, మనం క్రీస్తులో మనం ఎవరు, మన పొజిషన్ ఏంటి, మన అధికారం ఏంటి, మనకు ఈ నూతన నిబంధన ద్వారా చట్టపరమైన హక్కులు మనకు కల్పించబడినవి ఏంటివి, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. సో ఆ యొక్క లైఫ్ స్టైల్, సూపర్ న్యాచురల్ లైఫ్ స్టైల్ అనేది కల్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే ఇతరులు నిన్ను చూస్తుంటారో నీ జీవితంలో వారి యొక్క వ్యత్యాసాన్ని వాళ్ళు చూస్తుండాలి. ఎన్ని ఇబ్బందులున్నా, నీ చుట్టుపక్కల ఎంత కేయాస్ జరుగుతున్నా కూడా ప్రతిసారి నీ జీవితంలో మాత్రము ఇట్ షుడ్ ఫ్లో miracle to miracle to miracle. Every day you should experience the supernatural power of God. అది మీ శరీరంలో అయినప్పటికీ, మీ ఉద్యోగం స్థలంలో అయినప్పటికీ, మీ యొక్క కాలేజ్లో అయినప్పటికీ, మీరు బయట తిరుగుతున్న ప్రదేశంలో అయినప్పటికీ, మీరు నివసిస్తున్న ప్రదేశంలో అయినప్పటికీ, ప్రతి చోట మీ జీవితంలో ఆ సూపర్ న్యాచురల్ అనేది ఒక ఎవిడెంట్గా కనపడాలి. ఈరోజు మనం కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాము. ఈ యొక్క డైలీ హ్యాబిట్స్ మనం ఏ విధంగా చేసుకోవాలి. సూపర్ న్యాచురల్ జీవించాలనే ఆశ మీరు కలిగి ఉన్నట్లయితే, నా లైఫ్ ఒక సూపర్ న్యాచురల్ లైఫ్ లాగా ఉండాలి, ప్రతిదీ నాకు ఇన్స్టెంట్, పీపుల్ షుడ్ థింక్ దట్ అరే దెర్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అబౌట్ దిస్ మ్యాన్ బికాస్ things happen, miracles happen in his lives. Every day he sees the hand of God, every day he sees God doing something for him అనే విషయాన్ని జనాలు గమనించాలంటే, ముందుగా ఆ లైఫ్ స్టైల్లోకి మనం రావాలంటే there are certain things what we need to do, ప్రాక్టీస్ చేయాల్సినవి. ఇట్లాంటి సర్టెన్ థింగ్స్ ద్వారా ఏమవుతుందంటే మన మైండ్ రెన్యూ అవుతుంది, మన స్పిరిట్ ప్రిపేర్ అవుతుంది, అండ్ అది మనకు ఒక ప్లాట్ఫామ్, ఒక ఎన్వైర్న్మెంట్ అనేది మనకి సెట్ చేస్తుంది మనం సూపర్ న్యాచురల్లో జీవించడానికి. సో ఈ యొక్క హ్యాబిట్స్ గురించి మనం ఈరోజు ధ్యానించుకోకపోతున్నామండి. ముందుగా యోహానుకు రాసిన సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో బైబిల్ ఏమని చెప్తుందంటే, ది ఎనిమీ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్, బట్ ఐ హ్యావ్ కమ్ టు గివ్ యూ లైఫ్ మోర్ అబండెంట్లీ అని కొన్ని వర్షన్స్ చెప్తుంటాయి. సో దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మనకు జీవమును, అది కూడా అత్యధిక జీవమును, సమృద్ధి కలిగిన జీవితమును మనకు
కలగజేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అపవాది అనేవాడు హీ వాంట్స్ టు స్టీల్, హీ వాంట్స్ టు కిల్ అండ్ హీ వాంట్స్ టు డిస్ట్రాయ్. సో నీ దగ్గర నుంచి దొంగలించుటకును, నీ దగ్గర నిన్ను నాశనము చేయుటకును మరియు నిన్ను చంపుటకును ప్రతిసారి ప్రయత్నిస్తుంటాడు. సో మీరు ఈరోజు మీ జీవితంలో మీరు ఓటమిని కలిగి ఉన్నట్లయితే, మీరు అనేకమైన విషయాలతోటి మీరు బాధపడుతున్నట్లయితే, ఓటమికరమైన నిరుత్సాహము కలిగిన జీవితాన్ని మీరు జీవిస్తున్నట్లయితే, అపవాది అనేవాడు దానికోసమే ఎదురు చూస్తున్నారు. మనం అనుకుంటాం చాలాసార్లు దేవుడే నన్ను పరీక్షిస్తున్నాడేమో, దేవుడు నన్ను ఈ పరీక్షలో నేను పాస్ అవ్వాలని నేను ఆలోచిస్తున్నాడేమో అని అనుకుంటున్నట్లయితే చాలాసార్లు మనం పొరపాటు పొందుతుంటాం. దేవుడు మనకు కలిగిన ప్రతి సమస్య దేవుడు మనల్ని టెస్ట్ చేస్తున్నందుకు కాదు, కానీ ఈ యొక్క సమస్యలు కొన్నిసార్లు మనం చేసిన తప్పుల ద్వారా, అంటే మనం డెసిషన్, ఇఫ్ యూ మేక్ రాంగ్ డెసిషన్స్ వీ విల్ ఫేస్ కాన్సిక్వెన్సెస్ ఫర్ దాట్. బట్ అట్ ద సేమ్ టైమ్ డెవిల్ ఈజ్ ఆల్వేస్ వాచింగ్ ఆఫ్టర్ యూ. నిన్ను ఎలా నాశనం చేయాలి, నీ దగ్గర నుంచి ఎలా దొంగిలించాలి, నీ దగ్గర నుంచి నిన్ను ఎలా హత్య చేయాలి అనే విషయాన్ని బట్టే వాడు హీ రోమ్స్ లైక్ అ రోరింగ్ లయన్. వీ డోంట్ బిలాంగ్ టు అవర్ బాడీ బట్ వీ బిలాంగ్ టు అవర్ స్పిరిట్. ద ట్రూ యూ ఈజ్ యువర్ స్పిరిట్. నీ నిజమైన నువ్వు అనేది నీ యొక్క ఆత్మ, నీ యొక్క శరీరం కాదనే విషయాన్ని మనం గమనించి ఆ యొక్క అధికారంలో మనం నడుస్తున్నప్పుడు, ఆ యొక్క ఆలోచన విధానంలో మనం బతుకుతున్నప్పుడు, ఆ యొక్క బిలీఫ్ సిస్టమ్ని మనం బిల్డ్ చేసుకున్నప్పుడు ఈ అపవాది అనేవాడు మనల్ని ఏమి చేయలేడనే విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. సో అపవాది వాడు ఎంత గర్జించినప్పటికీ అతడు వచ్చి మనల్ని మింగివేయలేడు. ఎందుకంటే అపవాదికి తెలుసు, వాడు జస్ట్ మనల్ని డిసీవ్ చేయడానికి, భయపెట్టుటకు మాత్రమే, ఆ భయాన్ని మనలోకి కలుగలు చేయడానికి మాత్రమే అపవాది అనేవాడు వస్తుంటాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు ఆ అపవాదిని ఓడించాడు, నీకు అధికారాన్ని కలుగజేశాడు అపవాది మీద అనే విషయాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే, ఆ యొక్క రెవల్యూషన్ నీ యొక్క ఇంటర్నల్ పార్ట్లో స్ట్రాంగ్గా నీ స్పిరిట్లో ఇన్బిల్ట్ అయినట్టుంటే, నీ బిలీఫ్ సిస్టంలో ఇన్బిల్ట్ అయినట్టుంటే, ఈ అపవాదిని మనము ఒక ఓడిపోయిన వాడిలాగా మనం చూస్తుంటాము. దేర్ ఈస్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, స్మిత్ విగిల్స్వర్త్. ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేయకముందు ఒకరోజు ఆయన ప్రార్థించుకుంటున్నప్పుడు దేవుడు ఆయన బేస్మెంట్లోకి నడిపించాడంట. ఆయన బేస్మెంట్లోకి ఆయన వెళ్ళినప్పుడు అపవాది అనేవాడు సేటన్, హీ టెల్స్ దట్ సేటన్ వాజ్ సిట్టింగ్ ఆన్ ద చైర్ అండ్ ట్రయింగ్ టు స్కేర్ స్మిత్ విగిల్స్వర్త్. అప్పుడు స్మిత్ విగిల్స్వర్త్ ఏం చేశాడంటే గట్టిగా బిగ్గరగా నవ్వాడంట. బిగ్గరగా నవ్వితే అపవాది అనేవాడు షాక్ అయిపోయి, ఎందుకు నువ్వు ఇంత గట్టిగా నవ్వుతున్నావు, వాట్స్ సో ఫన్నీ యు ఆర్ లాఫింగ్ అని వాడు అడిగినప్పుడు, ఐ కెన్ సీ దట్ యు ఆర్ ఎ డిఫీటెడ్ ఫో. ఒక ఓడిపోయినవాడు నా ముందు కూర్చొని ఉంటే ఎలా ఉంటుందని నేను ఈరోజు లైవ్లో చూస్తున్నాను. యేసుక్రీస్తు నిన్ను ఎలా ఓడించాడు అనే విషయాన్ని నా మైండ్లో రన్ అవుతుంది, కాబట్టి నీ యొక్క ఓటమిని నేను మైండ్లో ఉంచుకొని నేను నవ్వుతున్నాను అని చెప్పి ఆయన తిరిగి మళ్ళీ పైకి వెళ్ళిపోయాడంట, అపవాదికి భయపడకుండా. అప్పటి నుంచి ఆయన మిరకల్ మినిస్ట్రీ అనేది స్టార్ట్ అయిందండి. ఆయన ఎటువంటి విధమైన ఛాలెంజెస్కి ఆయన భయపడలేదు. అనేకమైన మందిని, చనిపోయిన వారిని తిరిగి జీవంలోకి నడిపించాడు. క్యాన్సర్లు, రోగాలు, స్వస్థతలు, చనిపోయిన వారిని తిరిగి ఆయనను వాడుకున్నాడు ఆయన పవర్ని నిరూపించుకోవడానికి. ఇవన్నీ ఎందుకు జరిగాయంటే తను ఏ అధికారం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని తను తెలుసుకోగలిగాడు. అందుకే ఆ సూపర్ న్యాచురల్లో జీవించడం అనేది ఆయనకి సాధ్యమైంది. ముందుగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు మన దగ్గర నుంచి దొంగిలించడానికి రాడు, దేవుడు మనల్ని శోధించడానికి రాడు, దేవుడు మనల్ని ఇబ్బందులు పెట్టడానికి రాడు. దేవుడు మనకు జీవమును, సమృద్ధి కలిగిన జీవమును ఇవ్వడానికి మాత్రమే దేవుడు మన దగ్గరికి వస్తాడనే విషయాన్ని మన మైండ్స్లో మనం ఇంబిల్ట్ చేసేసుకోవాలంట.